మిత్రులకు నమస్కారం. మిత్రులారా, దొంగోడి జోబులో పోలీసోడు ఉన్నాడా, పోలీసోడి జోబులో దొంగోడు ఉన్నాడా? మీ అందరికీ తెలుసు, కలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ఒక వైద్యురాలిని రేప్ చేసి చంపేశారు రాక్షసంగా. మీరు చూస్తున్న ఈ చిత్రంలో ఇద్దరి ఫేస్లు రౌండ్ చేసి మార్క్ చేయబడ్డాయి కదా. అందులో మొదటి వ్యక్తి ఆ కేసులోని ప్రథమ ముద్దాయి సంజయ్ రాయ్. ఆ రెండవ వ్యక్తి ఎవరు అంటే ఆ హాస్పిటల్ ఉన్న ఏరియాకి చెందిన పోలీస్ స్టేషన్లోని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనూప్ దత్తా. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రూప్ ఫోటోలో వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా. అంటే వాళ్ళిద్దరి మధ్య సాహచర్యం ఉన్నట్టే కదా. అఫ్కోర్స్ ఈ ఫోటోలో లేకపోయినప్పటికీ వాళ్ళిద్దరికూ పరిచయం ఉంది అని అధికారిక వివరాలు తెలియజేస్తాయి. ఎందుకంటే ఆ స్టేషన్కి చెందిన కొన్ని కమిటీలలో అతడు వాలంటీర్గా ఉన్నాడు కాబట్టి. ఈ సంజయ్ రాయ్తో మీకు ముందే పరిచయం ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతను చాలా ధైర్యంగా ఉంది అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ అతన్ని కొంతమంది విలేకరులు ప్రశ్నిస్తుంటే ఏం చేశాడో చూడండి. ఎస్ఐ గారు, ఆ సంజయ్ మీకు పరిచయం ఉన్నాడా అని అడుగుతుంటే ఎట్లా పారిపోతున్నాడో చూడండి. ఇటువంటి వాళ్ళు దేశాన్ని ప్రజల్ని రక్షిస్తానికి మనకి కాపలాగా ఉన్నారు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది కదా. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇటువంటి ఒకరో ఇద్దరో ప్రైవేటు వ్యక్తులు ఉంటూనే ఉంటారు. వాళ్ళు టీలు టిఫిన్లు లాంటివి సప్లై చేయడం దగ్గర నుంచి స్టేషన్కు వచ్చిన వాళ్లకు పిటిషన్లు రాయడం వంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. ఆ ముద్దాయి అటువంటి వాడైతే ఆ విషయం దాచుకోవాల్సిన అవసరం లేదు. ఆ ముద్దాయి ఇతడికి తెలిసినంత మాత్రాన అతడు చేసిన నేరంలో ఇతనికి పాత్ర ఉంది అని అంగీకరించినట్లు కాదు కదా. మరి ఎందుకు భయం? కానీ అతని భయానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకసారి చూడండి. కోర్ట్ నెంబర్ 1 ఐటెం నెంబర్ 66 సెక్షన్ PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, W అంటే బహుశా వెస్ట్ బెంగాల్ అనుకుంటాను. బెంచ్ మీద 3 సభ్యులు ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఉన్నారు, జస్టిస్ JB పార్దీవాలా, అట్లాగే జస్టిస్ మనోజ్ మిశ్రా. ఇది 3 సభ్యులు ఉన్న ధర్మాసనం. ఇక్కడ ఫర్ పిటిషనర్స్ అంటే పిటిషనర్స్ తరపున ఎవరు అని ఉన్న కాలంలో బై కోర్ట్స్ మోషన్ అని ఉంది. బహుశా ఈ కేసులో పిటిషనర్స్ ఎవరు ఉండి ఉండరు, కోర్టే తానంతా తానుగా ఈ ఇష్యూని తీసుకుని ఉండవచ్చు. మనకి కోర్టు మ్యాటర్స్ అంతగా తెలియదు. ఫర్ రెస్పాండెంట్స్ అంటే రెస్పాండెంట్స్ తరపున 5 లాయర్ల పేరు చెబుతున్నారు. ఇక్కడ రెస్పాండెంట్స్ ఎవరో మనకు తెలియదు. మనకు కావాల్సింది కింద ఉన్నది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున ఎంతమంది ఉన్నారో చూడండి. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున 21 మంది లాయర్లు ఉన్నారు. ఈ 21 మంది లాయర్లలో 2 సీనియర్ అడ్వకేట్లు అంటే వాదించేవాళ్ళు వాళ్ళిద్దరు. వీళ్ళల్లో మొట్టమొదటి పేరు కపిల్ సిబ్బల్. ఈ కపిల్ సిబ్బల్ గురించి మీకు తెలుసు కదా. ఆయన ఫీజు లక్షల్లో కాదు కోట్లల్లో ఉంటుంది. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి రాష్ట్రానికి తనదంటూ ఒక అడ్వకేట్ సిస్టమ్ ఉంటుంది. APPలు ఉంటారు, ఆ పై స్థాయిలో PPలు ఉంటారు, ఆ పై స్థాయిలో అడ్వకేట్ జనరల్ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్ కూడా కిషోర్ దత్తా అనే ఒక అడ్వకేట్ జనరల్ ఉన్నారు. మరి ఈ కేసులో అయితే ఆయన పేరు నాకు కనబడట్లేదు. ఆయన పేరు లేకపోవడమే కాదు, ఈ కేసులో కపిల్ సిబ్బల్ గారిని పెట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఉన్న సొంత అడ్వకేట్ జనరల్ గారిని కాదని కపిల్ సిబ్బల్ గారిని కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు వెస్ట్ బెంగాల్ నియమించింది? 100,000 కోట్లు ఉన్నవాళ్ళు మాత్రమే కపిల్ సిబ్బల్ గారిని పెట్టుకునే అదృష్టం కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రభుత్వ పనులు చేస్తారు. అయినా వాళ్ళను కాదని ఇంత ఖరీదైన కపిల్ సిబ్బల్ గారిని తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు నియమించింది? ప్రత్యేకించి ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఎవరిని కాపాడడానికి కపిల్ సిబ్బల్ గారిని తీసుకొచ్చారు? చనిపోయిన డాక్టర్ చాలా సాదాసీదా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె కోసం వెస్ట్ బెంగాల్ అంత డబ్బు ఖర్చు పెడుతుందా
అంటే ఎవరినో కాపాడడానికి వెస్ట్ బెంగాల్ అంత ఖర్చు పెడుతుంటే అటువంటి ప్రభుత్వంతో ఆ ఏఎస్ఐ గారు యుద్ధం చేయగలరా? కాబట్టి వాళ్ళ రెండు కాళ్ళ మధ్యన దూరిపోయారు అంతే. చూద్దాం మిత్రులారా, ఎవరిని ఎంత భయపెట్టినా, ఎంత ప్రభావితం చేయడానికి ట్రై చేసినా దొంగలు ఎక్కడో దొరుకుతారు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి అయ్యిందంట. వందల వేల మానభంగాలు హత్యలతో రాజ్యం ఏలుతున్న మమతా బేగం ఏ గాలికి కొట్టుకుపోతుందో చూద్దాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.